ప్రభుపాద్కి మేము నెల 4 రోజుల క్రితం మెల్బోర్న్లో ఇలా ప్రభుపాద్ వారి రూమ్కి వెళ్ళాం. ఇగో వీరితో రాజశేణి గారితో వాళ్ళ ఇంట్లో ఉండి రాజ్ కుమార్తో. ఇప్పుడు మెల్బోర్న్ నుంచి వాళ్ళు వచ్చారు. అబిడ్స్లో ప్రభుపాద్తో ఉన్నాం మనం కదా. సో ఎక్కడ మెల్బోర్ను, ఎక్కడ అబిడ్స్, ఎక్కడ కలకత్తాలో పుట్టిన ప్రభుపాదు, ఎక్కడ అమెరికా. నాకు ఒక డివోటీ ఫోన్ చేశాను, జస్ట్ ఫోన్. ఎక్కడి నుంచి, ఈ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశాడు. ఎప్పుడు కోవిడ్ టైంలో పొద్దున యాక్చువల్ నేను మాట్లాడినా, కానీ డివోటీ ఫోన్ చేశాడు. తప్పదు మౌనం బ్రేక్ చేశా. నాకు మొత్తం కాలిఫోర్నియా టెంపుల్ అంతా చూపించాడు. ప్రభు, దిస్ ఈజ్ ప్రభుపాద్ రూమ్, దిస్ ఈజ్ ప్రభుపాద్ క్లాస్, this is road, this is DT is installed by Prabhupada. రుక్మిణి ద్వారకాధీష్ కదా, రుక్మిణి ద్వారకాధీష్. సో ప్రభుపాద ఎంత మిరాకిల్ కదా. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, అబిడ్స్లో, మాయపూర్లో, బాంబేలో, ఘనాలో అది ఊహించగలమా? ఒక్క ఓల్డ్ మ్యాన్. అందుకే నేనేమంటా అంటే, ప్రభుపాద్ ఈజ్ ఓల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మ్యాన్, నో ఈజ్ గోల్డ్ మైండ్. ఎంత తవ్వినా వస్తుంది. ఒక వ్యక్తి కదా, ఈ ఒక వ్యక్తి ఇన్ని పుస్తకాలు రాశారు. మన బతుక్కి చదవలేం, అదే ఉద్యోగంగా పెట్టినా చదవలేం. వేరే పని లేదురా, నువ్వు తిని పడుకుని చదువు అంటే కూడా మనం ఈ బుక్స్ పూర్తి చేయలేం. అలానే ప్రభుపాద ట్రావెల్ చేస్తూ వేల కొద్ది కిలోమీటర్లు ఈ గ్లోబ్ అంతా 10 ఏళ్లలో 14 సార్లు తిరిగి వేల ఉపన్యాసాలు ఇచ్చి, ప్రవచనాలు చేసి, లెటర్స్ రాసి, మార్నింగ్ వాక్లో కాన్వర్సేషన్స్ చేసి, దీక్షలు ఇచ్చి, పుస్తకాలు రాసి, జపం చేసి, భజన చేసి, మళ్ళీ క్వశ్చన్స్కి ఆన్సర్లు ఇచ్చి, పర్సనల్ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసి, అది ఎప్పుడు పడుకున్నారు, ఎప్పుడు తిన్నారు. ఒక్క ముక్క చెప్తా. నవయోగేంద్ర మహారాజు, నేను వారితో మాట్లాడినప్పుడు చెప్పాను, నేను వెరీ యంగ్గా ఉన్నప్పుడు ప్రభుపాద్ వారు బృందావనంలో, నేను మధ్యలో ఎప్పుడో వాష్రూమ్కి లేచాను 2 గంటల టైంకి. ప్రభుపాద్ రూములో క్వార్టర్స్లో లైట్లు వెలుగుతున్నాయి. నేను ఈ మెట్లు దిగి అక్కడికి వెళ్ళాను. కృష్ణబలరాం మందిర్. ప్రభుపాద్, now too late, it's midnight, you are not taking rest your wife అని అడిగితే, ప్రభుపాద్ అన్న మాట ఏంటంటే, నా దగ్గర నిద్రపోయేంత టైం లేదు నాయన. మన నిద్ర లేపడానికి వాళ్ళు నిద్ర మానేశారు. అయినా మనం మాత్రం నిద్రలోనే ఉంటాం భద్రంగా. అసలు వాళ్ళకు ఉన్న బాధ మనకి ఎప్పుడు వస్తుంది? వాళ్ళ బాధ మన కోసం కదా. వాళ్ళకేం సొంతంగా పనేం లేదు కదా. దే ఆర్ ఫ్రమ్ ద స్పిరిచువల్ వరల్డ్. ప్రభుపాద్ ఏమంటారు? వైకుంఠ మ్యాన్, ద అంబాసిడర్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్. హీ డోంట్ నీడ్ టు కమ్ హియర్ బికాజ్ ఆల్రెడీ దే ఆర్ ఎలివేటెడ్. దే ఆర్ ఆల్ అవర్ పరంపర, గ్రేట్ ఆచార్యస్. వాళ్ళంతా ఎందుకు వచ్చారు? ఆనందమయ్య ప్రభు ఎంత గ్రేట్ డివోటీ. ఎన్నిసార్లు కలిసాము, ఎన్నిసార్లు మాట్లాడాము. ఆయన ఒక కృష్ణాష్టమి 2 రోజుల ముందు కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక ఫ్రెంచ్ పర్సనే, తెలుగు ఆయన కాదే, సౌత్ ఇండియన్ కూడా కాదే, ఇండియనే కాదే. ప్రభుపాద్ వారు చెప్పారు, నువ్వు ఎక్కడ ఉండి నా పుస్తకాలన్నీ తెలుగులో ప్రింట్ చేయి. తెలుగు వాళ్ళకి చెప్పలే, ఫ్రెంచ్ అని చెప్పారు. ఈ ఫ్రెంచ్ ఆయన ఏం చేయాలి? ఈ మంచి ఆయన వస్తే, యూనో తెలుగునో, ఎస్ ప్రభు, యూనో ఇంగ్లీష్నో, ఎస్ ప్రభు, ఓకే టేక్ దిస్ బుక్, ఓకే ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు. ఇప్పుడు మనం తెలుగులో చదివే పుస్తకాలన్నీ వారి దయ. రూపాయి చెప్పారు ఇక్కడ ఉండు అని, అంతే ఉండిపోయింది. ఫ్రెంచ్ ఆయన, దేశం కాదు దేశం, భాష కాదు భాష, అలా ఉండిపోయి కనీసం సీనియరు ప్రభుపాద్ శిష్యులు నాకు ఒక సీట్ వేయాలి, ఒక చైర్ వేయాలి, ఏమీ లేదు.
వచ్చి అలా కూర్చునేవారు. నన్ను కూడా కింద బీపీటీ ఉన్నప్పుడు యువర్ ఫ్రమ్ తిరుపతినో, సో యూ కెన్ ట్రాన్స్లేట్ దిస్ ముకుందమాల అన్నారు. ముకుందమాల తర్వాత తెలుగులో ట్రాన్స్లేట్ అయింది. మనకి ఈ ప్రయాణాలు మనం ఏం దాని మీద ఫోకస్ చేయలేదు. కానీ అసలు ఆ ప్రభుపాద ఎన్ని వజ్రాలను వెలికి తీశారో ప్రపంచం అంతా. ఒక లాస్ట్ పాయింట్ చెప్తాను. ప్రభుపాద వారు రష్యాలో ఉన్నప్పుడు కేజీబీ తెలుసా? కేజీబీ మన రాలాగా అలా కేజీబీ వాళ్ళు అసలు ఇలా తిరిగినా చాలా స్ట్రిక్ట్గా ప్రభుపాదను ఎక్కడికి ఓన్లీ విజిట్ అంతే. ప్రభుపాద అక్కడ పెద్ద చర్చో మాస్కో ఉంటుంది. అక్కడ దాని ముందు నుంచి నడుస్తుంటే ఒక ఫోటో ఉంటుంది. ఎలా తీశారంటే ఎవరో డివోటి రోడ్డు మీద పడుకుని తీశారు. సో ఈయన ఎవరితో మాట్లాడకూడదు, ప్రభుపాద ఎవరితో మాట్లాడకూడదు, ఎవరితో కలవకూడదు, ఓన్లీ రష్యా చూసి వెళ్ళిపోవాలి. కానీ వాళ్ళు మహాత్ములు కదా. ప్రభుపాద ఏం చేశారు? సర్వెంట్ రూమ్ బాయ్ ఇస్తారు కదా, ఆ రూమ్ బాయ్కి వచ్చినప్పుడల్లా ప్రీచ్ చేశారు. ఈ టర్న్ యాజ్ ఎ డివోటీ. నౌ lakhs of devotees in Russia. One room boy is నరసింహదాస్. మహాత్ములు కదా, వాళ్ళు మట్టి ముట్టుకుంటే బంగారం అయిపోయింది. మనం బంగారం మడి చేసేయగలం. అది మన గొప్పదానం. ప్రభుపాద ఎంత ఇచ్చారు. మొన్న ఆస్ట్రేలియా వెళ్తే మెల్బోర్న్లో వాళ్ళు ప్రసాదం పెట్టి ప్రభు ఒక లెక్చర్ ఇస్తారా అని అడిగారు. అఫ్కోర్స్ మనం రష్ వేరే ఈ వినాయక చవితి రష్లో ఉండి వెళ్ళలేదు. మళ్ళీ సిడ్నీ వెళ్ళాం. వెళ్తే అక్కడ శేనారతి పాడమన్నారు. మళ్ళీ బ్రిస్బేన్ వెళ్ళాం, ఆడ కీర్తన చేయమన్నారు. ఇదంతా ఎవరిదయ్యా? ప్రభుపాద దయ కదా. అందుకని ప్రభుపాద లేకపోతే మనం లేవు. అందుకే మా గురువారు చెప్తారు, యూ క్యాన్ బికమ్ వెరీ ఈజీలీ కృష్ణ కాన్షియస్నెస్ బట్ నాట్ ప్రభుపాద కాన్షియస్. అందుకని నా రిక్వెస్ట్, ఎంత వీలుంటే అంత వినండి. ప్రభుపాద నుంచి వినండి, ప్రభుపాద గురించి వినండి. నేనైతే ఆల్మోస్ట్ రోజు వింటాను ప్రభుపాద లెక్చర్. విన్నదే వింటాను. వింటేనే మనం బాగుపడతాం. ఆయన వింటే బాగుపడతామని ఎక్కడా లేదు. విని బాగుపట్టేవాడు ఉంటాడు కానీ ప్రపంచంలో తిని బాగుపట్టేవాడు. అందుకని విందాం, ఆనందంగా ఉందాం. రాధా మదన్ మోహన్ని, రాధా గోవిందని, రాధా శ్యామ్ సుందరిని, రాధా వల్లభని సేవించుకుందాం. ఒక వ్యక్తి మన ఆనందం కోసం తన యొక్క సుఖాన్ని, తన జీవితాన్ని త్యాగం చేశాడు. కనీసం మనం ఆనందంగా ఉంటే ఆయన ఆనందపడతారు కదా. అయితే ఆనందం మనం బయట వెతకూడదు, లోపల వెతకాలి. అలా వెతుకుదాం. ఆ వెతికే మార్గం ఇచ్చినటువంటి ప్రభుపాద వారిని వెతుకుదాం, ప్రభుపాద వారి శిష్యుల్ని వెతుకుదాం. ఆయన చూపించిన మార్గంలో కృష్ణుని వెతుకుదాం. అలా బతుకుదాం. శ్రీల ప్రభుపాదకి జై, శ్రీమద్ భాగవతం కి జై. ఇది హోలీనెస్ శ్రీ శ్రీ డివైన్ గ్రేస్ శ్రీ శ్రీ రామనామై ప్రభు కి జై. వంచాగమదుర్వశ్య కృపాశస్య ధ్యాయోచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.